మనుగూరు సురక్ష బస్టాండ్ నందు మేడారం స్పెషల్ బస్సులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మనుగూరు సురక్ష బస్టాండ్ వద్ద రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ నెల 21, 22, 23వ తేదీలో జాతరకు భక్తులు అధికంగా వచ్చే సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను మనుగూరు నుండి ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. మరి ఇవాళ తెలియంది కాదు, భారతదేశంలోనే అతిపెద్ద జాతర మనకు తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేది మనందరి అదృష్టం. మరి ఇవాళ సమ్మక్క సారక్క జాతరకు వెళ్లేటటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మనుగూరు ఆర్టీసీ డిపో పరిధిలో మరి వాళ్ళ ఆర్టీసీ బస్సుల్ని వాళ్ళ జాతరకి స్పెషల్ బస్సుల్ని 30 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్త మహాశయులు కూడా మనుగూరు ఆర్టీసీ డిపో బస్సు నుంచి ఈ రోజున మనం ఏర్పాటు చేసినటువంటి 30 ఆర్టీసీ బస్సులు భక్తులందరికీ కూడా అందుబాటులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అందుబాటులో మరి వాళ్ళ సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకోవడానికి మరి అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మరి మనుగూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం. మేడారం సమ్మక్క సారక్క జాతర భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి ఎటువంటి ఇబ్బందులు ఆటంకులు కలగకుండా కూడా మరి వాళ్ళ ఆర్టీసీ వారు ఏర్పాట్లు చేసినారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళ కొత్త ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా 17 కోట్ల మంది సుమారు మరి ఆర్టీసీలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితి నిన్నే అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు.